పేరు దాసి ప్రకాశం సార్. మాది బాపట్ల జిల్లా కారంచేడు మండలం స్వర్ణ గ్రామం సార్. నేను 2007లో డిగ్రీ కంప్లీట్ అయిపోయింది సార్. తర్వాత 2008లో మెగా డిఎస్సి రాశాను సార్, అది రాలేదు. తర్వాత 2008లోనే ఆ, ఇంకా డిఎస్సి రాకపోయేలేక ఇక ఎట్లయినా గ్రూప్స్ ప్రిపేర్ అవ్వని ఉద్దేశంతో నేను హైదరాబాద్ వెళ్ళాను సార్. 2008 నుంచి 2012 దాకా దాదాపు 4 ఇయర్స్ అక్కడే హైదరాబాద్, చిక్కడపల్లి ఆ సరౌండింగ్స్లో గ్రూప్స్ ప్రిపేర్ అయ్యాను సార్. ఈ నేపథ్యంలో 2012లో కిరణ్ కుమార్ రెడ్డి గవర్నమెంట్లో ఒక విఆర్ఓ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ వచ్చింది సార్. ఆ నోటిఫికేషన్ ద్వారా నేను 2012లో ఇంకా రిజర్వ్డ్ కేటగిరీలో సెలెక్ట్ అయ్యాను సార్. 2012 నుంచి ఇప్పుడు దాదాపుగా 14 సంవత్సరాలు అయిపోయింది సార్. 2026 ఏప్రిల్ నాటికి 15th ఇయర్లోకి అడుగు పెట్టాను సార్. ఈ 14 సంవత్సరాల్లో ఈ విఆర్ ఉద్యోగంలో ఆ, చూసింది ఏంటంటే సార్, జాబ్ అయితే వచ్చింది, కొంచెం సాటిస్ఫాక్షన్ ఉంది, కానీ ఇంకా జీవితం కానీ ఇంకేం మారలేదు సార్. వచ్చే జీతం పిల్లల ఖర్చులకి కుటుంబానికి సరిపోతుంది. అట్లానే రెవెన్యూ డిపార్ట్మెంట్లో వర్క్ ఏంటంటే ముందు ఫ్యామిలీకి మనం టైం కేటాయించలేని పరిస్థితి వస్తుంది సార్. ఆఫీస్లో తహసీల్దార్లు, ఆర్ఐలు, డిప్యూటీ తహసీల్దార్లు, ఇట్లా అలాంటి ప్రజల సమస్యలు కానీ ఇంకా పొలిటికల్ నాయకుల ఇష్యూస్ ఇవన్నీ ఏంటంటే ఎక్కువగా ఈ రెవెన్యూ డిపార్ట్మెంట్లోనే మ్యాక్సిమం టైం అంతా అయిపోతుంది సార్. ఇంటికి వచ్చి పిల్లల నీడ్స్ కానీ ఫ్యామిలీ నీడ్స్ కానీ కొంచెం తక్కువగా ఆ, చూడాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. బేసికల్గా ఏంటంటే కొంచెం తహసీల్దార్లు, ఆర్ఐలు, డీటీలు వీళ్ళు బాసులు లాంటి వాళ్ళు సార్. రెవెన్యూ డిపార్ట్మెంట్లో కొంచెం బాసిజం ఉంటుంది. వాళ్ళు చెప్పింది చేయాలా, లేకపోతే ఆ, కొంచెం ఇబ్బందిగా ఉంటుంది అనమాట. సో ఇవన్నీ ఒత్తిళ్ళు ఉన్నాయండి. దాంతోపాటు ఇక డిపార్ట్మెంట్లో ఇక రోజువారీ కార్యక్రమాల్లో కూడా మాకు కొంచెం చిన్న చిన్న టెన్షన్లు, ఒత్తిళ్ళు వస్తూ ఉంటాయి. సో ఇవన్నీ చేసుకుంటూ దాటుకుంటూ వస్తున్నామండి. కానీ ఇంత చదువుకున్నాము, ఏదో మంచి ఉద్యోగం సాధించుదామని, గ్రూప్ 2 సాధిద్దామని ఫస్ట్ 2012, 13, 14 స్టేట్ డివైడ్ కాకముందు కొంచెం 2 సంవత్సరాలు, సంవత్సరంన్నర దాకా సెలవులు పెట్టాం సార్. ఏపీపీఎస్సి ద్వారా గ్రూప్ 2 రాద్దామని దాదాపుగా 2000 డిగ్రీ అయిపోయిన నుంచి 2008 నుంచి నిన్న 2023 దాదాపుగా 8 టైమ్స్ గ్రూప్ 2 రాశారండి. నా కోరిక ఏంటంటే ఏపీపీఎస్సి సర్వీస్ కమిషన్ ద్వారా రిక్రూట్ అవ్వాలని కోరిక అండి. ఆ కోరిక కలగానే మిగిలిపోయింది. ఈ 14 ఏళ్ళలో ఇంకా సాధించలేకపోయాను. ఇంక వయసు కూడా 40 దాటిపోయింది. ఇంకేం సాధిస్తాంలే అనే స్టేజ్కి వచ్చేసింది. ప్రజెంట్ ఓపెన్ కాంపిటేటర్స్ వస్తున్నారు, వాళ్ళతో పోటీ పడలేము. ఒకలా అంటే సీనియారిటీ ఉంది, కొంచెం ఎక్స్పీరియన్స్ ఉంది, సాధిద్దామనే ఆలోచన ఉంది, కానీ ఇదే టైంలో కొంచెం అద్భుతమైన అవకాశం, వెస్టేజ్ అనే అవకాశం 1 ఇయర్ బ్యాక్ 2025 మార్చిలో పరిచయం అయిందండి. ఈ వెస్టేజ్ ఈ సంవత్సరం దాకా కంపేర్ చేసుకుంటూ ఉంటే ఇక జాబ్ అనేది దాదాపుగా నాకు అంటే శూన్యం లాగా కనిపిస్తుందండి. ఏదో బతుకు తెరువు కోసం ఏదో 4 ఏళ్ళ లోపలికి వెళ్తున్నాయి, ఇంకేమీ అవకాశం లేదు కాబట్టి ఈ జీతం కోసమే ఇంకా జాబ్ చేయాల్సిన పరిస్థితి వచ్చిందండి. ఈ 1 ఇయర్ నుంచి ట్రావెల్ చేస్తున్నప్పుడు ఈ వెస్టేజ్లో ఉన్న బాస్ లేకుండా కానీ, టైం ఫ్రీడమ్ కానీ, తర్వాత పెట్టుబడి లేదు, ఇవన్నీ కంపేర్ చేసుకొని ఇంకా చేస్తే వెస్టేజే చేయాలన్నట్టుగా మానసికంగా అంటే అలాంటి పాజిటివ్ యాటిట్యూడ్కి వచ్చేసామండి. ఎందుకంటే ఈ జాబులో వచ్చేసేలేకి ఎప్పుడు వెళ్తాము ఆఫీస్కి, సరే ఉదయం 9ంటికి వెళ్ళినా కానీ రాత్రి వచ్చేసేలేకి ఏ టైం ఏదో చెప్పలేమండి. ఎందుకంటే డిపార్ట్మెంట్లో ఉన్న చిన్న చిన్న సమస్యలు, ఆఫీసర్స్ యాటిట్యూడ్స్ ఇవన్నీ ఉంటాయి కాబట్టి ఇంక మనం ప్రత్యేకంగా మన ఫ్యామిలీకి కానీ మన సెల్ఫ్ అంటే ఒక రోజు ఫిక్స్ చేసుకొని పిల్లలతో కలిసి బయటకు వెళ్దాం, లేకపోతే పలానా ఊరికి వెళ్దాం బంధువుల ఇంటికి అన్న పదమే ఉండదండి. ఏ టైంలో తహసీల్దార్ చేసినా, డిప్యూటీ తహసీల్దార్, ఆర్ఐ గారు చేసినా ఒబే ద బాస్ అనుకుంటూ మళ్ళీ బ్యాక్ రావాల్సిందే. వేరే వాళ్ళకి, ఫ్యామిలీ మెంబర్స్కి, బంధువులకి, ఫ్యామిలీని అప్పచెప్పేసి మనం రిటర్న్ అవ్వాల్సిందే. మన ప్రజెన్స్ అనేది ఆ గ్రామంలో అక్కడ ఉండాల్సిందే. సో ఇవన్నీ కంపేర్ చేసుకొని ఈ 1 ఇయర్ ట్రావెల్లో నేను గ్రహించింది ఏంటంటే వెస్టేజే చేసుకోవాలి. నిలబడ్డ లీడర్స్ డిప్యూటీ తహసీల్దార్ రమ్య రవికాంత్ సార్ కానీ, బ్రహ్మయ్య సార్ కానీ, గాలిరెడ్డి సార్ కానీ వీళ్ళంతా
మాతో పాటు రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళే మాతో పాటు ఒక ఒక ఇయర్ అటు ఇటుగా మాతో పాటు ట్రావెల్ చేసి దాదాపుగా అందరూ 12 ఇయర్స్ 14 ఇయర్స్ కంప్లీట్ చేసుకునే వాళ్ళే. వీళ్ళ జీవితాలు గత 2 సంవత్సరాల నుంచి అబ్జర్వ్ చేస్తూ ఉన్నాం సార్. చూసి నేర్చుకుంది ఏంటంటే సార్ వాళ్ళు రిక్రూట్మెంట్ ద్వారా వచ్చేసారు. సేమ్ ఏజ్లోనే వచ్చేసాము. అందరం ఈక్వల్గా సేమ్ ఏజ్ ఉంటుంది. సో ఈ స్టేజ్ అనే అవకాశాన్ని పార్ట్ టైంగా టేకప్ చేసి మంచి పాజిటివ్ యాటిట్యూడ్ తోటి మంచి జీతం ఎర్న్ చేస్తున్నారు. మంచి సొసైటీలో ముందు అసలు వాళ్ళ ఆరోగ్యం కాపాడుకుంటూ ముందు ఫ్యామిలీని ఆర్థిక సమస్యల నుంచి లేకపోతే ఫ్రస్ట్రేషన్ నుంచి ఆఫీస్ టెన్షన్స్ నుంచి ఫ్రీగా వాళ్ళ ఫ్యామిలీస్ వాళ్ళు కాపాడుకున్నారు. నేను కూడా సార్ వాళ్ళ బాటలో నడవాలని పాజిటివ్ యాటిట్యూడ్తో వచ్చారండి. 15 సంవత్సరాలు అడుగు పెట్టాం. ఇంకా జాబ్ అనేది అప్రస్తుతం లాగా అనిపించిందండి నాకైతే. నేను కూడా 2026 సెప్టెంబర్ నుంచి కూడా సార్ వాళ్ళ బాటలోనే ఫుల్ టైమ్గా రావాలని మంచిగా కష్టపడి ఒక 1 ఇయర్ అంటే 2025 26 27 మార్చి కల్లా 1 lakh కొట్టుకొని మళ్ళీ మా తహసీల్దార్ ఆఫీస్కి వెళ్ళి మా ఫ్రెండ్స్కి ఎందుకో నేను సాధించానని చూపించాలని కోరిక అండి. గతంలో ఏపీపీఎస్సీ రిక్రూట్మెంట్ ద్వారా ఏపీపీఎస్సీ సర్వీస్ కమిషన్ మెట్లు ఎక్కాలని 2008 నుంచి 2023 దాకా ఎంతో పోరాడానండి. కానీ ఫలితం సాధించలేకపోయాను. కానీ వెస్టేజ్ని నమ్ముకొని డిటి రవికాంత్ సార్ కానీ బ్రహ్మయ్య సార్ కానీ గాలేటి సార్ కానీ వీళ్ళు ఏ విధంగా అయితే 1 lakh క్లబ్లో చేరి 1 lakh క్లబ్కి నియర్గా ఉన్నారో వాళ్ళ రెవెన్యూ డిపార్ట్మెంట్ మనుషులు కాబట్టి వాళ్ళు నా కళ్ళ ముందంటే మా రెవెన్యూ డిపార్ట్మెంట్లో ఒక నానుడు ఉంటుందండి, తరందా పేజీ లెరందా వర్క్ అని. అంటే కళ్ళ కట్టినట్టుగా చూపించారండి. సో ఈ వెస్టేజ్ అంత ధైర్యం ఇచ్చింది. ఆ వెస్టేజ్ బాటలో నడవాలని నేను కోరుకుంటున్నానండి. థ్యాంక్ యూ సార్ ఈ అవకాశం ఇచ్చినందుకు. ఇప్పుడు చిన్న టాపిక్ అండి. ఈరోజు డిస్కషన్ చేసుకునే టాపిక్ ఏంటంటే గ్యానోడెర్మా సార్. గ్యానోడెర్మా అనేది ఏంటంటే ది కింగ్ ఆఫ్ హెర్బ్స్ అండి. అంటే ఔషధాల్లో ఈ గ్యానోడెర్మాని రాజు అని అంటారండి. ఈ గ్యానోడెర్మా అనేది ఏంటంటే రిషి మష్రూమ్ అంటే పుట్టగొడుగు ఆధారిత ఆరోగ్య సప్లిమెంట్ అండి. ఇది రిషి మష్రూమ్ అండి, పుట్టగొడుగు ఆధారిత సప్లిమెంట్. ఇది ఎర్రని పుట్టగొడుగు నుండి తయారు చేస్తారండి ఈ గ్యానోడెర్మాని. ఈ పుట్టగొడుగు బేసికల్గా యూరప్ ఖండాల్లోను అట్లానే ఆగ్నేయ ఆసియా దేశాల్లోను అలాగే దక్షిణాఫ్రికా దేశాల్లో అటవుల్లో ఎక్కువగా ఈ ఎర్రని పుట్టగొడుగు రిషి మష్రూమ్ అనే పుట్టగొడుగు ఎక్కువగా లభిస్తుందండి. ఈ పుట్టగొడుగు నుంచే మనకి సప్లిమెంట్ని తయారు చేయడం జరుగుతుంది. ఈ గ్యానోడెర్మాలో గ్యానో అంటే ఏంటంటే గ్లోయింగ్ లేదా షైనింగ్ అనే అర్థం వస్తుందండి. డెర్మ్ అంటే స్కిన్ అని అర్థం వస్తుందండి. అంటే ఈ గ్యానోడెర్మా ఏం చేస్తుందంటే శరీరం మొత్తాన్ని ఆరోగ్యవంతంగా చేస్తుందండి. అంటే శరీరం మొత్తాన్ని ఆరోగ్యంగా చేయడం కీలక పాత్ర పోషిస్తుందండి. సో ఈ గ్యానోడెర్మా మనకి ఏ విధంగా ఉపయోగపడుతుందంటే మొదటగా మన బాడీ మొత్తాన్ని స్కాన్ చేస్తుందండి. ఈ స్కాన్ చేసి ఎక్కడ ప్రాబ్లం ఉందో తెలుసుకొని సపోజు మనం చెప్పుకుంటున్నాం కదండి, మన వెస్టేజ్ సప్లిమెంట్ అనేది సెల్యులర్ థెరపీ అండి, సెల్యులర్ నరిష్మెంట్ థెరపీ అనమాట. అంటే కణపోషణ చికిత్స అనమాట. మన బాడీ అంతా అనేక వేల కణాలతో ఉంటుంది. ఆ కొన్ని కణాల సమూహమే అవయవాలు, కొన్ని అవయవాల సమూహం మన బాడీ. కాబట్టి ఈ గ్యానోడర్ ఈ ఈ గ్యానోడర్మా ఏం చేస్తుందంటే అంటే మన వెస్టేజ్లో ఉన్న ఈ సిఎన్టీ సెల్యులర్ నరిష్మెంట్ థెరపీ ఏంటంటే మన ప్రోడక్ట్స్ మన సప్లిమెంట్ ఏంటంటే కణాల మీద డైరెక్ట్గా పనిచేస్తాయండి. ఇంగ్లీష్ మెడిసిన్స్ లేకపోతే ఏంటంటే తక్షణం ఉపశమనం ఇస్తాయి, జస్ట్ కంట్రోల్ చేస్తాయండి, పూర్తిగా వ్యాధి నిర్మూలన చేయలేవు ఇంగ్లీష్ మెడిసిన్స్. కానీ మన ఫుడ్ సప్లిమెంటరీ ఏం చేస్తాయంటే ఎక్కడైతే మన బాడీలో ఏ కణాలు అయితే దెబ్బతిన్నాయో ఇంజ్యూరీ అయినాయో ఆ కణాల మీద ఇవి చికిత్స చేసి ట్రీట్మెంట్ చేస్తుందండి. కొన్ని గంటలు వారాలు కొన్ని నెలల్లోకి పూర్తిగా నిర్మూలిస్తుందండి. ఇంకా భవిష్యత్తులో వ్యాధులు కానీ దీర్ఘకాలిక సమస్యలు కానీ అనారోగ్య సమస్యలు వచ్చే విధానం అయితే ఉండదండి. ఈ సప్లిమెంట్కి అంత పవర్ ఉందండి. ఈ సప్లిమెంట్లో మనం ఈరోజు డిస్కషన్ చేసుకున్న సప్లిమెంట్ గ్యానోడెర్మా అంటే ఇది టోటల్ ఫస్ట్ దీని ఉపయోగం ఏంటంటే టోటల్ బాడీ మొత్తాన్ని స్కాన్ చేసి ఎక్కడైతే ఏ కణాలు అయితే దెబ్బతిని ఆ కణాలను రిపేర్ చేసి బాగు చేస్తుందండి. రెండవది ఏంటంటే ఈ గ్యానోడెర్మా మన కణాలకు చేరి ఉన్నటువంటి టాక్సిన్స్ అండి, విష పదార్థాలు రసాయన పదార్థాలని ఐడెంటిఫై చేసి వాటిని వెంటనే క్లీన్ చేసి బయటికి పంపిస్తుందండి.
సో టోటల్గా బాడీ మొత్తాన్ని స్కాన్ చేస్తుంది. మన టోటల్ బాడీలో ఏ కణాలకైతే విష పదార్థాలు టాక్సిన్స్ ఉన్నాయో వాటిని ఐడెంటిఫై చేసుకొని వెంటనే క్లియర్ చేస్తుందండి. అంటే ఇది మన శరీరానికి ఒక రక్షణ వ్యవస్థ లాంటిదండి. ఒక ఉదాహరణ, ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పుకుంటే మన కాగ్ అండి, కంట్రోల్ ఆడిటర్ జనరల్ అండి ఒకటి ఉంటుందండి, ఒక రాజ్యాంగబద్ధమైన సంస్థ అండి. అంటే భారత పార్లమెంటు బడ్జెట్ ఆమోదించిన తర్వాత ప్రతి రూపాయిని, వ్యయం చేసే రూపాయిని, వచ్చే ఆదాయాన్ని ఏ విధంగా భారత ప్రభుత్వం సక్రమంగా చేస్తుందా, లేకపోతే వ్యయ తనిఖీలు ఏ విధంగా ఉన్నాయి, దుబారా చేస్తుందా, అలాగే రాష్ట్ర ప్రభుత్వాలు కూడా తాము నిర్వహించే బడ్జెట్ని ఏ విధంగా ఏ శాఖలు కేటాయిస్తున్నాయి, ఈయనన్నిటిని ఆడిట్ చేస్తానికి కాగ్ అని ఒకటి అంటే వాచ్ డాగ్ లాంటిదండి. భారత పార్లమెంట్ ద్వారా అప్రూవ్ అయిన బడ్జెట్ బిల్లు భారత ప్రభుత్వము ఇంప్లిమెంట్ చేసే దశలో అవినీతికి ఏమైనా పాల్పడుతుందా, లేకపోతే ఎలాగా ఏ విధంగా చూస్తుంది అనేది ఈ కంప్యూటర్ అంటే శవ పరీక్ష లాంటిదండి, శల్య పరీక్ష చేస్తుంది అనమాట. అంటే వాచ్ డాగ్ లాగా భారత బడ్జెట్ నిర్వహణకి కంప్యూటర్ ఆడిటర్ జనరల్ అనేది కాగా నిర్వహిస్తుంది. అట్లానే ఇంకొక చిన్న ఎగ్జాంపుల్ ఏంటంటే ఐరన్ డోమ్ అంటే ఇజ్రాయేల్ తన శత్రు దేశాల నుంచి తను తాను రక్షించుకోవడానికి ఒక ఐరన్ డోమ్ లాగా ఉంటుందండి. భారత్ అంటే బయట దేశాల నుంచి మిసైల్స్ కానీ రాకెట్స్ కొని వచ్చినప్పుడు ఆకాశంలోనే వాటిని అడ్డుకొని తనకంటూ ఒక ప్రొటెక్షన్ వాల్ని నిర్మించుకుందండి. సో ఎగ్జాంపుల్ ఎందుకు చెప్తానంటే అట్లానే ఈ గ్యానోడెర్మా ఏంటంటే మన శరీరంలో ఉన్నటువంటి ఇమ్యూనిటీ వ్యవస్థని బాగు చేస్తుందండి. దాంతోపాటు ఎక్కడైతే వైరస్, బ్యాక్టీరియా, లేకపోతే ఎక్కడైతే కణాలు డ్యామేజ్ ఉన్నాయో టోటల్ ఎంటైర్ బాడీని స్కాన్ చేసి మనకి మన బాడీకి ఒక రక్షణ కవచం లాగా ఈ గ్యానోడెర్మా ఉపయోగపడుతుందండి. ఈ గ్యానోడెర్మాలో మెయిన్గా ఏమిటి అంటే రోగనిరోధక శక్తిని పెంచుతుందండి. అట్లాగే శరీరాన్ని శుద్ధి చేస్తుందండి, డీటాక్సిఫికేషన్. శరీరంలో మనం పుట్టిన కాడి నుంచి ఒక 30-40 సంవత్సరాల దాకా వచ్చుంటామండి. కొన్ని వేల కణువులు మన బాడీలో పుడతా ఉంటే చనిపోతూ ఉంటే అక్కడ ఇవన్నీ పేరుకుపోయి ఉంటాయండి మన బాడీలో ఉండే కణాలకి. వీటన్ని డీటాక్సిఫికేషన్ శరీరాన్ని శుద్ధి చేస్తుందండి. అట్లానే మెయిన్ ఫీచర్ ఇంకోటి ఏంటంటే రక్తాన్ని అంటే రక్త ప్రసరణ వేగవంతం చేస్తుందండి. తర్వాత ఒత్తిడిని తగ్గిస్తుంది అనమాట. ఇవి బేసికల్ ఫీచర్స్ అండి. మెయిన్గా ఏంటంటే గ్యానోడెర్మా మన బాడీలో ఉన్న కణాలను రిపేర్ చేసి ప్రతి అవయవాన్ని ఆరోగ్యంగా ఉంచడమే ఈ గ్యానోడెర్మా యొక్క ముఖ్య ఉద్దేశం అండి. ఈ గ్యానోడెర్మాలో మెయిన్ మనం ఆరోగ్యంగా ఉండటానికి, మన టాక్సిక్స్ని క్లియర్ చేస్తానికి ఈ గ్యానోడెర్మాలో ఏమిటి అంటే యాంటీ ఆక్సిడెంట్స్ అధికంగా ఉంటాయండి. యాంటీ ఆక్సిడెంట్స్ అంటే మనం గతంలో చెప్పుకున్నామండి. ఒకసారి జస్ట్ ఉదాహరిస్తాను. యాంటీ ఆక్సిడెంట్స్ అంటే ఈ యాంటీ ఆక్సిడెంట్స్ అంటే ఏంటంటే మన శరీరంలోని కణాలను రక్షించే పదార్థాలండి. మన శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచుతాయండి. బేసికల్గా యాంటీ ఆక్సిడెంట్స్ మనకి గుండె జబ్బులు రాకుండా, క్యాన్సర్ రాకుండా, వృద్ధాప్య ఛాయలు రాకుండా అవి ఎంతగానో సహాయపడతాయండి. వీటి పని ఏంటంటే ఫ్రీ రాడికల్స్ని నిర్మూలిస్తాయండి. ఇవి ఈ యాంటీ ఆక్సిడెంట్స్ ఎలాగా తీసుకోవాలి, ఎక్కడ వెయిట్లు ఎక్కువ ఉంటాయి అంటే ఇవి ఫ్రెష్ ఫ్రూట్స్ అండి. తాజా తాజా కూరలు కానీ, తాజా మొలకెత్తే గింజలు కానీ, లేకపోతే సి విటమిన్ కలిగి ఉన్న ఫ్రూట్స్ కానీ, అలాగే ఈ విటమిన్ అధికంగా ఉండే ఫ్రూట్స్లో కానీ ఈ యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా లభ్యమవుతాయండి. ఇవి మెయిన్ ఫీచర్స్ ఏంటంటే మన గుండె జబ్బులు రాకుండా, క్యాన్సర్స్, వృద్ధాప్య ఛాయలు రాకుండా సహాయం చేస్తాయండి. దాంతోపాటు ఇవి ప్రీ రాడికల్స్ నిర్మూలిస్తాయండి. అంటే మనం రోజు తీసుకునే ఆహారం ఉత్పత్తి అయ్యే టాక్సిన్స్, యాక్సిడెంట్స్లు వీటన్నిటిని బయటికి పంపించడంలో ఈ యాంటీ ఆక్సిడెంట్స్ కీలక పాత్ర పోషిస్తాయండి. మన శరీరంలో వ్యర్థాలు ఎక్కువగా పేరుకుపోతే ఇమ్యూనిటీ వీక్ అయిపోతుందండి, ఆరోగ్యం క్షీణిస్తుంది. కాబట్టి మనం తీసుకునే ఆహారంలో ఈ రిచ్ ఫుడ్ తీసుకోవాలండి. అంటే యాంటీ ఆక్సిడెంట్ ఉన్న రిచ్ ఫుడ్ కానీ తీసుకుంటే మన బాడీ ఇమ్యూనిటీని కలిగి ఉంటుందండి. ఇంకొకటి ఏంటంటే అండి, ఈ యాంటీ ఆక్సిడెంట్స్ ఫ్రీ రాడికల్స్ని నిర్మూలించాలి. ఈ ఫ్రీ రాడికల్స్ అంటే కూడా ఒకసారి డిస్కషన్ చేద్దామండి. ఈ ఫ్రీ రాడికల్స్ ఏంటంటే ఒక కణువు అండి, ఒక అస్థిరమైన కణువు, అంటే స్థిరత్వం లేదండి, ఒక సింగిల్ ఎలక్ట్రాన్ అండి. ఇదేంటంటే ఒంటరిగా ఉండటం వల్ల తను జంట కోసం, తన స్థిరత్వం కోసం పక్కన ఉన్నటువంటి మన బాడీలో ఆరోగ్యకరమైన కణాలని అడాప్ట్ చేసుకుంటానికి లేకపోతే దొంగిలించడానికి ప్రయత్నిస్తాయండి. సో ఈ క్రమంలో మనలో ఉన్నటువంటి ఆరోగ్య కణాలు దెబ్బతింటాయండి. సో అందువల్ల ఏం చేస్తుందంటే ఈ ఫ్రీ రాడికల్స్ని తటస్థం చేయడానికి మన యాంటీ ఆక్సిడెంట్స్ అంటే మనం తీసుకునే ఫుడ్, రిచ్ ఫుడ్స్, ఈ తాజా ఫ్రెష్ సి విటమిన్, ఈ విటమిన్లు ఉన్న ఫ్రూట్స్ తీసుకోవటం వల్ల వీటిల్లో ఈ యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువ కణాలు ఉంటాయండి, ఆరోగ్యమైన కణాలు. వీటిలో ఉన్న ఒక కణాన్ని ఈ ప్రీ రాడికల్స్కి అంటే అస్థిరత్వం ఉంది కాబట్టి, జంటగా లేదు కాబట్టి, ఒంటరిగా ఉంది కాబట్టి ఒక కణాన్ని దానం చేస్తుందండి.
సో దానివల్ల ఏమవుతుందంటే ప్రీ రాడికల్స్ సుప్తాచేతన అవస్థలోకి వెళ్ళిపోయి, అంటే దానికి ఒక జంట దొరికింది కాబట్టి తన పని చేసుకుంటుంది. ఈ ప్రీ రాడికల్స్ మన ఆరోగ్యకరమైన కణాలు డ్యామేజ్ చేయకుండా ఉంటాయండి. సో బేసికల్గా ఏంటంటే ఈ యాంటీ ఆక్సిడెంట్స్ అనేది మన బాడీకి చాలా అవసరం అండి. ఆ ఏవైతే యాంటీ ఆక్సిడెంట్స్ ఈ మన బాడీని సంరక్షించే కణాలు, అలా బాడీ సంరక్షించే యాంటీ ఆక్సిడెంట్స్ ఏ ఫ్రూట్లో తీసుకోవాలంటే మనం డిస్కషన్ చేసామండి. సి విటమిన్, ఈ విటమిన్, ఫ్రెష్ ఫ్రూట్స్ అని తీసుకున్నాం. ఈ యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉండే ఫ్రూట్ ఏంటంటే వెస్టేజ్, మన వెస్టేజ్ నూనె అని చెప్పి గతంలో చెప్పండి, సర్వరోగ నివారణ. అట్లానే అదే విధమైన మోతాదులో యాంటీ ఆక్సిడెంట్స్ అధికంగా ఉన్న పుట్టగొడుగు ఏదైనా ఉందంటే గ్యానోడర్మా అండి. అందుకే దీన్ని కింగ్ ఆఫ్ హెర్బ్స్, అంటే ఔషధాల్లో రాజు, రారాజు లాగా దీన్ని భావిస్తామండి. ఈ యాంటీ ఆక్సిడెంట్స్ ఈ గ్యానోడర్మాలు అధికంగా ఉండటం వల్ల మనకి కలిగే ఉపయోగాలు అంటే ఒకసారి ఒక 5-10 ఉన్నాయండి, డిస్కషన్ చేద్దాం. మెయిన్గా ఈ గ్యానోడర్మాలో ఉన్న యాంటీ ఆక్సిడెంట్స్ అధికంగా ఉండటం వల్ల మెయిన్ స్ట్రెస్ అండి, ఒత్తిడిని తగ్గిస్తుందండి. ఈ గ్యానోడర్మా తీసుకోవటం వల్ల ఒత్తిడిని తగ్గిస్తుంది. అలాగే మన నరాలను సక్రమంగా పనిచేయటానికి, నరాలు శక్తివంతంగా పనిచేయటానికి ఈ గ్యానోడర్మా ఉపయోగపడుతుంది. అలాగే చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తుందండి. హార్ట్ అటాక్ వంటి డిసీజెస్ రాకుండా ఉపయోగపడుతుంది. మెదడు పనితీరుని పెంచుతుందండి, ఒత్తిడిని, అలసటను. అలాగే దీర్ఘకాలిక వ్యాధులు రాకుండా ఈ గ్యానోడర్మా ఉపయోగపడుతుంది. కొంతమంది మైగ్రేన్ తలనొప్పితో బాధపడుతూ ఉంటారండి. నరాలకు సంబంధించిన సమస్యలు గానీ, మైగ్రేన్ తలనొప్పులు గానీ ఆటికి కూడా ఉపయోగపడుతుందండి. రక్తంలో ఆక్సిజన్ సరఫరా పెంచుతుంది. మెయిన్‌గా ఏందంటే స్త్రీలకు సంబంధించిన ఈ డేట్స్ అంటే ఋతు సంబంధమైన సమస్యలను గూడా ఇది క్లియర్ చేస్తుందండి. అలాగే పక్షవాతం వచ్చిన వారికి గూడా ఇది చాలా ఉపయోగపడుతుందండి. తర్వాత త్వరగా ముసలితనం రాకుండా, అట్లానే క్యాన్సర్, బెడ్ క్యాన్సర్ రాకుండా గూడా నివారిస్తుందండి. మన బాడీలో క్యాన్సర్ కణాలు ఉత్పత్తి కాకుండా గూడా ఇది పనిచేస్తుంది. అంటే భవిష్యత్తులో ఎలాంటి వ్యాధులు రాకుండా మన బాడీని కాపాడుతుందండి. అందుకే ఇది ఇది సంపూర్ణ ఆరోగ్యాన్ని, సంపూర్ణ ఆయుష్‌ను ఈ గ్యానోడెర్మా ఇస్తుంది. ఎందుకంటే మన బాడీలో ఉన్నటువంటి టాక్సిక్స్‌ని, విష పదార్థాలని పూర్తిగా కంట్రోల్ చేసి, స్కానింగ్ చేసి ఎలాంటి సమస్యలు రాకుండా మన బాడీకి వాచ్ డాగ్ లాగా, ఒక రక్షణ కవచం లాగా కాపాడుతుందండి. కొన్ని ఇంకా ఉన్నాయండి. ఈ ఈ గ్యానోడెర్మా వాడటం వల్ల మనకి సోరియాసిస్ గానీ, అలాగే బొల్లి వ్యాధి వచ్చిన వాళ్ళు గానీ, వాత దోషాలు గానీ, అలాగే హార్మోన్స్ ఇంబాలెన్స్ అయిన వాళ్ళు గానీ, తర్వాత మొలలు, ఇంకా 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 అనేక రకమైన చర్మ సమస్యలు, కణుతులు, అలాగే అలర్జీతో కూడిన దురదలు, మూత్ర సంబంధమైన సమస్యలు, వీటన్నిటికి కూడా గ్యానోడర్మా బాగా ఉపయోగపడుతుందండి. అట్లానే ఆకలి సమస్య ఉన్నవారు, శ్వాసకోశ సంబంధమైన సమస్యలు ఉన్నవారు, మతిమరుపు ఉన్నవాళ్ళు, సో వీళ్ళన్నిటికీ ఈ గ్యానోడర్మా మెయిన్ ఫీచర్‌గా ఉందండి. అందుకే దీన్ని మనం ఔషధాల రారాజుగా పిలుస్తాము. కాబట్టి గ్యానోడెర్మా ఈ వాడుకోవటం వల్ల ఏందంటే, మన బాడీలో ఉన్నటువంటి ఇమ్యూనిటీ పవర్‌ను రైజ్ చేస్తుందండి. మన కణాలకు ఉన్నటువంటి కొన్ని టాక్సిన్స్, విష పదార్థాలు మొత్తాన్ని క్లియర్ చేస్తుందండి. ఈ గ్యానోడెర్మాని మనం తీసుకునే టైంలో ప్రతిరోజు అంటే ఉదయం, సాయంత్రం తీసుకోవాల్సొస్తుందండి గ్యానోడెర్మా. ఎక్కువగా వాటర్ తీసుకోవాలండి. అట్లానే ఈ గ్యానోడెర్మా ఎవరు వాడరాదు అనేది 2, 3 ఎగ్జాంపుల్స్ ఉన్నాయండి. ఎవరెవరు వాడుకోకూడదంటే మెయిన్‌గా గర్భిణీ స్త్రీలండి, పాలిచ్చే తల్లులు ఇది తీసుకోకూడదండి. అట్లాగే బ్లడ్ థిన్నర్స్ అంటే రక్తం పలచబడటానికి మందులు వాడేవారు, అంటే రక్తస్రావ సమస్యలున్నవారు తీసుకోకూడదంటే, వీళ్ళు తీసుకోవాలంటే ముందుగా డాక్టర్‌ని సంప్రదించాలండి. అట్లానే ఆపరేషన్ చేయించుకునేవారు, ఆపరేషను ఒక 2 వీక్స్ ముందు గాని, 2 వీక్స్ తర్వాత గాని ఆపరేషన్ చేయించుకునేవాళ్ళు మన గ్యానోడెర్మా వాడకూడదండి. అట్లానే ఆటో ఇమ్యూన్ వ్యాధులున్నవారు, అంటే రూమటాయిడ్, ఆర్థరైటిస్ సమస్యలున్నవారు దీన్ని వాడే ముందు వైద్యుని సంప్రదించాలండి. 12 ఇయర్స్ లోపు పిల్లలు గూడా వీటిని వాడకూడదండి. మెయిన్‌గా మన గ్యానోడెర్మా గురించి ఇదండి. అది సార్. అశోక్ సార్? అశోక్ సార్? సార్ ప్రకాశం సార్. సరే సార్. క్లియర్ అయింది సార్. చిన్న టాపికే సార్. ఓకే సార్. ఓకే సార్, బాగా చెప్పారు సార్. చాలా బాగా వచ్చింది సార్ సెషను. ఇంకొంచెం టైం ఉంటే బాగుండేది సార్, కానీ బాగా చెప్పారు. యాంటీ ఆక్సిడెంట్స్ వల్ల బాడీకి ఎలా ఉపయోగం, యాంటీ ఆక్సిడెంట్స్ ఎలా ఏర్పడతాయి జ్ఞానోదయ ధర్మ ద్వారా అని
సిఎన్టీ సెల్యులర్ నరిష్మెంట్ థెరపీ గురించి కూడా చాలా బాగా చెప్పారు సార్. కొంచెం దీనివల్ల ఇంకొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తే ఇంకా బాగుండేది సార్. నెక్స్ట్ టైం చూద్దాం సార్. చాలా బాగా వచ్చింది సార్. సార్ ఎవరైనా హ్యాండ్ రైజ్ చేస్తే ఫీడ్బ్యాక్ చెప్పండి సార్. లీడర్స్ సార్ హ్యాండ్ రైజ్ చేయండి సార్. సార్ వేణుగోపాల్ సార్ మాట్లాడండి సార్. చెప్పండి సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. ప్రకాష్ సార్. గుడ్ మార్నింగ్ సార్. సార్ మిమ్మల్ని నేను డిప్యూటీ తహసీల్దార్ రమ్య రవికాంత్ సార్తో నేను మిమ్మల్ని వచ్చాను సార్. ఆ రోజు నేను చూడటం మిమ్మల్ని ఇంకొల్లు. అవును సార్. అవును సార్. వచ్చినప్పుడు మిమ్మల్ని చూసినప్పుడు మంచిగా చాలా ఓపికతో మీతో మాట్లాడారు సార్. చాలాసేపు కూడా చాలా ఓపికతో చాలా నిదానంగా ఎవరితో ఎలా ఉండాలి అని బాగా మీ దగ్గర నుంచి నేర్చుకోవచ్చు సార్. మీకు టెస్ట్ మనీ కూడా డిఐసి రాసిన అన్నారు కదా, నేను అదే బాబు సార్. నేను కూడా డిఐసి రాసినాను. 1-2 మార్కులు మిస్ అయింది. 2 డిఐసెస్. ఒకటేమో హాఫ్ మార్క్ 2019లో. మొన్న రీసెంట్ గా 2 మార్క్స్ మిస్ అయింది సార్ డిఎస్సి. దానివల్ల ఏం చేయాలి ఏంటి అని అనుకునే టైంలో నాకు వెస్టేజ్ ఆపర్చునిటీ దొరికింది సార్. మీ దానివల్ల నేను కొంచెం వెస్టేజ్ చేసుకుంటూ బాగానే ఉంది సార్. మంచిగా ఉంది వెస్టేజ్ కూడా. నాకు ఇన్కమ్ కూడా లాస్ట్ మంత్ 31,872 రూపాయలు ఇచ్చింది సార్. సూపర్ సార్. మీరు చెప్పిన జ్ఞానోధర్మ కూడా చాలా అద్భుతంగా పనిచేస్తుంది సార్. నేను వేరే వాళ్ళకి ఇచ్చిన్నాను. మల్లవారంలో టీచర్ సార్, అతను కోటపాడులో చేస్తుంటారు. మల్లవారం టీచర్ సార్. చాలా బాగా పనిచేస్తుంది సార్. బాగా చెప్పారు సార్. చాలా నీట్ గా చెప్పారు దాని గురించి క్లారిటీగా. థ్యాంక్ యూ సార్. ప్రకాష్. ఓకే సార్. అందరికి విజ్ఞప్తి సార్, మీరు పెన్ను పేపర్ తీసుకొని నోట్ చేసుకుంటే ఇంకా బాగుంది సార్. ఎందుకంటే నెక్స్ట్ టైం మన టీంలో ఏదన్నా చెప్పాలన్నా కానీ దానివల్ల డిసడ్వాంటేజెస్ కానీ అడ్వాంటేజెస్ కానీ ఈ ప్రోడక్ట్ వెస్టేజ్ గురించి దేని గురించి అయినా ఇలా చెప్పాలంటే మనం పెన్ను పేపర్ యూజ్ చేసుకోవాలంటే అది నోటీస్ చేయాలి. మనం కూడా హోమ్ మీటింగ్లకు వెళ్ళినప్పుడు కానీ లేకపోతే మన ఫ్రెండ్స్తో మాట్లాడేటప్పుడు కానీ కొలీగ్స్తో కానీ సజెస్ట్ చేయడానికి చాలా వీలుగా ఉండిద్దండి. అవి కూడా మనం నోటీస్ చేసుకుంటేనే ఇవన్నీ గుర్తుంటాయండి. ఎందుకంటే నంబర్ ఆఫ్ ప్రొడక్ట్స్ ఉన్నాయి కాబట్టి మీరు ఆశిస్తున్నానండి మీరు పెన్ను పేపర్ యూజ్ చేస్తారని. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సార్. కాసన్న సార్. కాసన్న గారు సార్ మాట్లాడండి సార్. అన్మ్యూట్. గుడ్ మార్నింగ్ సార్. సార్ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. ప్రకాశం గుడ్ మార్నింగ్ సార్. సార్ గుడ్ మార్నింగ్ ప్రకాశం సార్. సార్. గుడ్ మార్నింగ్ సార్. నిజంగా ఈరోజు జ్ఞానోధర్మ గురించి చాలా ఎక్సలెంట్ గా చెప్పారు సార్. చిన్న టాపిక్ అయినా కూడా ఒకే సప్లిమెంట్ సెలెక్ట్ చేసుకుని ఆ సప్లిమెంట్ లో ఉన్న పూర్తి డీటెయిల్స్, జ్ఞానోధర్మ అనేది ఎలా మనకు ప్రొడ్యూస్ అవుతుంది, ఎలా తయారవుతుంది, దానివల్ల మనకు వచ్చే ఉపయోగాలు ఏంటి, దానివల్ల బెనిఫిట్స్ ఏముంది, బాడీలో యాంటీ టాక్సిన్స్ ని ఎలా క్లియర్ చేస్తుంది అన్నది చాలా చక్కగా వివరించారు. నిజంగా ఇలా ప్రొడక్ట్ నాలెడ్జీ అన్నది మనం ఇంకా కొంచెం క్షుణ్ణంగా మనం దాని గురించి తెలుసుకుని పూర్తి నాలెడ్జ్ తీసుకొని రూమ్ లో అందరికీ సబ్జెక్ట్ ఇవ్వటం అన్నది చాలా ఇంపార్టెంట్ అయిన విషయం. సో నేను కూడా ఇందాక మన వేణుగోపాల్ సార్ చెప్పినట్టు నేను కూడా మీ పాపతే సార్. అంటే డిఎస్సి ఫెయిల్యూర్ 2008 డిఎస్సి 2 టైమ్స్ రాశాను. 1-2 మార్కుల్లోనే మిస్ అయింది. ఇంకా తర్వాత ప్రజెంట్ ఉన్న కాంపిటీషన్ లో మనం తట్టుకోలేము, నిలబడలేము అని చెప్పేసి నాకు మన సినిమా మనకు అర్థమైపోయింది. అప్పటి నుంచి ఏదో ఒక ఫీల్డ్ లో ఏదో ఒక బిజినెస్, ప్రైవేట్ ఫీల్డ్ ఈ ఫీల్డ్ ప్రతి ఒక్క అన్ని వర్క్స్ చేసుకుంటూ ఫైనల్ గా సెల్ఫ్ బిజినెస్ సెట్ చేసుకోవడం జరిగింది. 8 years నుంచి బిజినెస్ చేస్తున్నాం. రీసెంట్ గా సార్
సార్ సార్ త్వరగా కంప్లీట్ చేయాలి సార్, ఎందుకంటే ఇంకా సార్ హ్యాండ్ అయిపోయింది. రైజ్ చేసినట్టున్నారు సార్. రైట్ సార్ థ్యాంక్ యూ. అలాగే ప్రతి ఒక్కరు కూడా ఈరోజు మన సార్ని ఆదర్శంగా తీసుకుని అన్ఎంప్లాయ్మెంట్స్ ఎవరైతే ఉన్నామో అందరము కూడా ఈ విధంగా జూమ్ సెషన్స్ ద్వారా మనం నేర్చుకొని ఫీల్డ్ లో ముందుకెళ్లాలని ఆశిస్తున్నాను. ఈ అవకాశం ఇచ్చినందుకు నాకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్. సార్.